శ్రీదేవి గారు నమస్తే అండి. మరి ఈ రోజున చూస్తున్న పరిణామాలు ఇటు విజయమ్మ రాసిన లేఖ రాజకీయ దుమారం లేపుతున్న పరిస్థితి. వైసీపీ నాయకులేమో షర్మిల, విజయమ్మ ఇద్దరు కలిసి చంద్రబాబుతో కుమ్మక్కయ్యి కావాలనే జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఆ లేఖలో ఉన్న మాటలేంటి? అసలు వైసీపీ నాయకులు అలా మాట్లాడటానికి కారణం ఏంటి అసలు? ఎలా చూడొచ్చంటారు? ఎలా చూసేదేముంది పాపం షర్మిల ఎల్లో చీర కట్టుకున్న దానికి కారణం టీడీపీ అనే పక్కాగా చంద్రబాబు నాయుడు చెప్పాడు. అందుకే కట్టుకుందని చెప్పేసి కూడా ఇంతకుముందు మాట్లాడటం జరిగింది. ఏదొచ్చినా పాపం వచ్చినా పుణ్యం వచ్చినా టీడీపీ భరించాల్సిందే అనమాట. అట్లా కాకుండా నీ చెల్లి టీడీపీ చంద్రబాబు మాటలు ఎందుకంటది, మరి నీ చెల్లి కాంగ్రెస్లో ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఏమని చెప్పి పంపించారు, ఏమైనా ఆ మాట మాట్లాడటానికి లేదు. ఎందుకంటే మన పార్టీ మూసేసినాక ఉన్న నాయకులకి అందరికి తర్వాత దారి అదేనమాట. అందుకని చెప్పేసి వాళ్ళని ఏం అనొద్దు, మరి బీజేపీని కూడా ఏమనొద్దు. ఇక పాపానికి పుణ్యానికి ఇది ఉందని చెప్పేసి తెలుగుదేశాన్ని మాట్లాడుతున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇంట్లో ఏ కలతలు వచ్చినా ఇదే అనమాట. ఇంతకుముందు ఒక మాసు డైలాగ్ కూడా చెప్పారు, మీ ఇంట్లో వాళ్ళకి ఏది రాకపోయినా ఇదే కారణం అంటారు టీడీపీ అని చెప్పి చెప్పడం జరిగింది. ఏది వచ్చినా ఏం జరిగినా సరే ముందు మీకు టీడీపీయే ముఖ్యం అనమాట. టీడీపీ ఒక ఎజెండా. మీరు నుంచున్నా కూర్చున్నా పడుకున్నా ఏం చేసినా కానీ టీడీపీయే కల్లోకి వస్తుంది. నిత్యం నీ నోట్లో నేలకు మీద పాడే పాట ఏంటంటే టీడీపీయే. నువ్వు అన్నం తినాలన్నా టీడీపీయే, ఇంకేం చేయాలన్నా టీడీపీయే. అందుకని చెప్పేసి అది కాకుండా నీ కుటుంబంలో కలతలు ఏముండయి. మరి పలానా ఎంఓయు మీ తల్లి ప్రత్యక్షంగా లెటరు అనేది ఒక స్టాంప్ మీద ఇచ్చేసింది. మరి చేసి మరి ఏంటా మా ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేసుకొని ఎదటోళ్ళకి మరి సలహాలు చెబితే బాగుంటుందని అట్ట అనుకోవటం కాకుండా, మా కుటుంబంలో కంతలు చాలా ఉంటాయి, మా కంతలు మేము చూసుకోము, ఎదటోళ్ళ కంతలు ఎతుకుతాము అని చెప్పేసి ఇంకా పైపెచ్చి కొన్ని పేటీఎం బ్యాచ్ ఏం మాట్లాడుతున్నాయి, చంద్రబాబు చెల్లెలకి ఏమి ఇచ్చాడు, వాళ్ళకేమి ఇచ్చాడు, వీళ్ళకేమి ఇచ్చాడు అని చెప్పి మాట్లాడుతున్నాం. చంద్రబాబు చెల్లెలకి ఏమి ఇచ్చినా ఏం చేసినా, తమ్ముడికి ఏమి ఇచ్చినా ఏం చేయకపోయినా కానీ వాళ్ళు కుటుంబం అనేది గుంబనంగా ఉంది. అట్లా కాకుండా మీలాగా బజార్న నీ తల్లే నీ మీద ఎలిగేషన్ చేసి బజార్న అయితే అదొకటి మాత్రం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. అట్లా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు వాగితే పిచ్చి కుక్కలు వాగుతున్నాయి అని చెప్పేసి జనం కూడా పట్టించుకోవటం మానేశారనమాట. అందుకని చెప్పి మీరు అట్ట కాకుండా ఏంటా నా కుటుంబంలో కాలతలేంటా, నేనేం చెయ్యాలి, ఏం ఇయ్యాలి, ఏం చేయాలని మాట్లాడితే బాగుంటుంది. అంటే రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నంత టైం వరకు మొత్తం ఆస్తులు మొత్తం ఉమ్మడిగా ఉన్న పరిస్థితి. మరి ఈరోజు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆస్తులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీదగా మార్చుకున్నారని చెప్పి షర్మిల గారు మాట్లాడుతున్నారు. నా ఆస్తి కూడా రావాల్సిన, అంటే నలుగురు పిల్లలకి రావాల్సిన ఆస్తి కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాసుకున్నారని చెప్పి కూడా ముఖ్యంగా మాట్లాడుతున్న పరిస్థితి ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళ కుటుంబంలో విషయాలు అయితే మనకేం తెలీదు. ఇప్పుడు మొత్తానికి షర్మిల చెప్పింది అని అంటే నిజంగానే మళ్ళించుకున్నారు. ఎందుకంటే వీళ్ళ ధోరణ అర్థమవుతుంది. మరి ఎట్లా ఎక్కడెక్కడ ఆస్తులన్నీ భూబకాసురుడు అంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి అని జనం మాట్లాడుతున్నారు. అందుకని చెప్పేసి అట్టానే భూబకాసురుడు కాబట్టి తండ్రి ఉండన్నాళ్ళు ఇదయ్యి తండ్రి తర్వాత వచ్చిన ఆస్తులు మొత్తం కూడా చెల్లితో నాకు పని లేదు అని చెప్పి నీ పేరు మీద మార్చుకొని ఇది చేసావు, నీ చెల్లికి పంచట్లేదు అని ఆవిడ స్వయంగా చెబుతుంది. మరి ఆ స్వయంగా చెప్పేదానికి కౌంటర్ ఆవిడకి ఇవ్వాలన్నమాట. ఏమని, అమ్మ నీకేమీ లేదు, ఏం చేయలేదు, పలానా ఆస్తి ఇది, పలాంది ఇచ్చాం, పలాంది చేసామని కౌంటర్లు చేసుకోకుండా మరి చంద్రబాబే మాట్లాడుతున్నాడు, చంద్రబాబే చేస్తున్నాడు, చంద్రబాబు మీద పడుతున్నాడు. మరి పబ్లిక్గా కాకపోయినా ప్రైవేట్గా మీటింగ్ పెట్టుకొని నీకు పలాంది ఇచ్చాను, పలాంది నీకు ఆడపిల్లకి ఇంత ఇచ్చాను అని చెప్పి మాట్లాడటం కాదు. నీ తల్లి స్వయంగా చెబుతుంది. మనమ సంతానానికి నలుగురికి ఒకేలాగా పంచమని రాజశేఖర రెడ్డి గారు చెప్పటం జరిగింది. అదేవిధంగా చేయమనంటే జగన్ తన మేనల్లుడికి మేనకోళ్ళకి అన్యాయం చేశాడు అని చెప్పడం జరిగింది. దాన్ని పట్టించుకోరు, ఆవిడనేం మాట్లాడరు. పైపెచ్చు ఏదైనా మాట్లాడిన వాళ్ళని చంద్రబాబు మాట్లాడిచ్చాడు. ఇట్ట మీ ఇష్టం వచ్చినట్టు మీ కుటుంబంలో కలతలు బయటికి రాకుండా చూసుకొని నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా బాగానే ఉంటుంది. మరి రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ నా అక్కలు నా చెల్లెళ్ళు అని చెప్పి నువ్వు అంటారు, నా తల్లులు నా అక్కలు నా చెల్లెళ్ళు అంటున్నావు. మరి నీ తల్లికి చెల్లికి అక్కలకి అందరికి అన్యాయం చేసావు, మాకు కూడా ఏం అన్యాయం చేస్తావు అని ప్రజలైతే భయపడటం జరిగింది. ఆ భయపడ్డ ఫలితమే నీకు 11 సీట్లు అనమాట. అది గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎంతసేపు ఉండా వీళ్ళ మీద ఎలిగేషన్ చేయటం కాకుండా నేను కుటుంబ పాలన అనేది సమర్థవంతంగా చేసుకొచ్చుకున్నాను, ఇక రాష్ట్ర పాలన అనేది చేయటానికి ముందుకు వస్తున్నాను అని చెప్పేసి జనానికి ఒక ఇది ఇస్తే బాగుంటుంది, హామీ లాంటిది. అట్లా ఏం కాదు, మనం మాట్లాడేది వాళ్ళు అట చేశారు, వీళ్ళు ఎట చేశారు, తప్పును తప్పు అనటానికి లేదు, తప్పును ఒప్పు అనిపించడానికి మాత్రం మీ అందరూ బయలుదేరతారనమాట. మరి ఏం మాట్లాడుతున్నావు, ఎట్ట మాట్లాడుతున్నాడు, అన్నని ఈ రకంగా మాట్లాడింది షర్మిల, చంద్రబాబు నాయుడు మాటలు ఏంటుంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మీ పక్కన ఉన్న పేటీఎం బ్యాచ్ కూడా మాట్లాడుతున్నారు.
మరి ఏ రకంగా మాట్లాడినా కానీ మీ విషయాలు మీరు లోన్ తేల్చుకోవాలి. మీరు ఏమి ఇచ్చారా, ఏం చేశారా, లేదంటే ఒక ప్రెస్ మీట్ పెట్టండి. నేను పలానా ఆస్తి పలానా ఇచ్చేసాను, నేను ఇచ్చే పని లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే, షర్మిల కూడా నాకు ఇది ఇచ్చారు ఈ లేదని చెప్పి ఆవిడ ప్రెస్ మీట్ పెడితే మొత్తం ప్రజల దగ్గరకు వచ్చేసిద్ది. వాళ్ళ కాళ్ళు చూసుకుంటారు. అంతేగాని మరి ఈ రకంగా అయితే అన్నిటికీ తీసుకొచ్చి వాళ్ళ మీద రుద్దటం అయితే బాగాలేదు.